కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ బీజేపీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో క్రిషాంక్ పాల్గొన్నారు. విచారణల పేరు మీద మమ్మల్ని పిలుచుకొని మీకు కోట్ల రూపాయలు వస్తున్నాయా, మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే ఆనాడు అదే విచారణలో ఉన్న పోలీస్ అధికారులకు చెప్పినారు. ఇవాళ సేమ్ థింగ్ బీఆర్ఎస్ ఇక్కడ ముదోలు సైన్యంలో కూడా కనబడుతున్నారు. అందరిలో ఆకలి ఉన్నది. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇక్కడికి వచ్చింది. రైతులకు మోసం చేసింది, మహిళలకు మోసం చేసింది, యువతకు మోసం చేసింది. రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ రికార్డు స్థాయిలో 2.5 సంవత్సరాల్లోనే అంత వ్యతిరేకతను తెచ్చుకుంది. ఇలా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అసలు ఇంకా 2 సంవత్సరాలు, ఇంకొక బడ్జెట్ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, దాని తర్వాత ఎలక్షన్ ఇయర్. సో ఇలా అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల గురించి మాట్లాడరు. సమాచార మంత్రి గారు చూస్తే నిన్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు, ఆయన కూడా శాంతి భద్రతల గురించి మాట్లాడరు. దీని దహాడే ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతటా. సో ఇవాళ ఒకటే చెప్పాలనుకుంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం పోతున్నది.